ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు. కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, అతి పెద్ద బంగారు నిధి నీ సొంతం కావాలని ఉందా బిడ్డ? నువ్వు కోల్పోయిందంతా కూడా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, నీకు ఎలాంటి దిగులు, భయం అవసరం లేదమ్మా. ఈరోజు నీ కోసం ఖజానాన్ని తీసుకువచ్చాను. దాన్ని నిండుగా నింపి నీ కోసం తీసుకువచ్చాను తల్లి. అందుకో తల్లి, కాలం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి కాలాన్ని వృధా చేయకు. నీకు కావలసినవన్నీ కూడా నేను అందిస్తాను బిడ్డ. నా కోరికలు తీరుస్తావా తండ్రిని అనుకుంటున్నావు కదా, నిరుత్సాహపడకు. అన్నీ మంచిగా నేను తీరుస్తాను. అన్నీ నీ జీవితంలో మారేలా నేను చూస్తాను బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్టాలను చూసి భయపడవద్దు. నీ పరిస్థితినంతా కూడా నేను మారుస్తాను బిడ్డ. నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా తల్లి? నా బిడ్డను ఎప్పుడు కూడా క్రింద పడిపోనివ్వను, ఎప్పుడు కూడా కష్టపెట్టను. నీకు కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నువ్వు వాటన్నిటినీ కూడా దాటుకొని నా దగ్గరికి వచ్చావంటే నీ ప్రతి అవసరం కూడా నేను తీరుస్తానమ్మా. నీకు ఎలాంటి లోటు లేకుండా చేస్తాను. ఇదే కదా నన్ను ప్రతిరోజు కూడా అడిగేది. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నా బిడ్డలకు ఎలాంటి కట్టుబాట్లు చెప్పను. ఏది కావాలన్నా నన్ను అడుగు బిడ్డ. ఆ అధికారం నీకుంది. నువ్వు నన్ను ఏదైనా సరే కోరవచ్చు. నువ్వు ఏది కోరినా దాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఒక తండ్రిగా నాకు ఉంది. కాబట్టి ఎలాంటి భయం, ఆలోచన లేకుండా అధికారంగా నన్ను అడుగు బిడ్డ. నా బిడ్డలకు ఏది కూడా లేదు అని నేను చెప్పను. నీ కోసం నా ఆలయ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి బిడ్డ. నువ్వు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు, ఏదైనా సరే నన్ను అడగవచ్చు. నా దగ్గర ఉన్నది నీకు ఇవ్వడానికి నేనెప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను బిడ్డ. నేను నీకు ముందే చెప్పాను కదా బిడ్డ, ఈరోజు నీ దగ్గరికి ఒక ఖజానాని తీసుకువస్తానని. ఆ ఖజానాన్ని నిండుగా నింపి నీ కోసం తీసుకువచ్చాను తల్లి. స్వీకరించు. కాలం మారుతుంది కదా బిడ్డ. అసలు దొరుకుతుందా లేదా అనే సందేహంలో ఆలోచనలు వద్దు. ఎప్పటికైనా నీకు నువ్వు కోరింది నీకు దక్కిస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అన్నీ జరుగుతాయి. నీకైన కాలం, నీకైన జీవితం తప్పకుండా వస్తుంది బిడ్డ. నీ కోసం దాచిపెట్టినవన్నీ కూడా త్వరలోనే నిన్ను చేరుతాయి. నీ జీవితంలో అందరూ కూడా దూరం అవుతున్నారని బాధపడుతున్నావు కదమ్మా. బాధపడకు తల్లి. ఎందుకంటే నేలపై చుక్కలన్నీ కలిపితేనే కదా అందమైన ముగ్గులా మారేది. అలానే కాలం కూడా నీ కోసం నడిచి వస్తుంది. అప్పుడు నీ జీవితంలో ఎంతో అందంగా మారుతుందమ్మా. నేను ఇచ్చిన ఖజానా అందుకో బిడ్డ. ఆనందంగా జీవించు. నువ్వు కోరినవన్నీ కూడా నేను అందిస్తాను. నీ చేతులు నిండుగా నింపడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. నీకు తోడుగా ఉన్నాను కదా బిడ్డ. నేను చెప్పినట్లే జరుగుతుంది. అవును తల్లి, నీ చేతులు నిండగా నిండబోతున్నాయనేది డబ్బుల, నగల అనేది సందేహపడకు. అది నీకు అవసరమైన బంధం కూడా కావచ్చు. ఇలా తప్పకుండా నీ చేతులన్నీ కూడా నింపే తీరుతాను బిడ్డ. ఇది నీ సాయి సత్యవాకు. తప్పకుండా జరిగి తీరుతుంది. నీ జీవితంలో ఎలాంటి కొరతలు లేకుండా ఆనందంగా ఉంటావు బిడ్డ. ఇప్పుడు నా బిడ్డ మనసు పూర్తిగా గాయాలతో కఠినంగా ఉందని నాకు అర్థమవుతుంది. నువ్వు ఈ కఠినమైన బాధలను ఒంటరిగానే భరిస్తున్నావు కదా. అలాంటి నీకు ఎంతో మనోధైర్యం ఉంటుంది. నా బిడ్డ ఎంతో ధైర్యశాలి కదా. అలాంటి నీకు ఇప్పుడు ఏమైంది చెప్పు తల్లి. నువ్వు ఒంటరివని ఎందుకు అంతలా బాధపడుతున్నావు?
నీకు నేనున్నానమ్మా. నేను ఎల్లప్పుడూ కూడా నీతోనే ఉంటాను. అస్సలు బాధపడద్దు బిడ్డ. నీ అన్ని కష్టాల నుంచి, బాధల నుంచి నువ్వు బయటపడేలా నేను చేస్తాను. అందుకోసం నువ్వు నాపై నమ్మకంతో ఉండు. సాయి అని నువ్వు నన్ను పిలవగానే నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నీ కన్నింటిని తుడిచే వెళ్తాను బిడ్డ. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నీ ప్రతిరోజు కూడా నేను చెప్పేది ఒట్టి మాటలు కాదమ్మా. ఈ సాయి యొక్క అనుగ్రహ వాక్కులు అంతకన్నా కాదు. నీకు చెప్పేది దైవవాక్కు. నువ్వు ఈ దైవవాక్కు శక్తి తెలియకుండా బాధపడుతున్నావు కదా. నన్ను పూజించి తండ్రిలా భావించే వారికి నేను ఎప్పుడు కూడా కాపలాగా ఉంటాను. మీరు నన్ను ఒక విగ్రహంలా పూజిస్తే నేను మీకు అలాగే కనిపిస్తాను. అలాగే కాకుండా నన్ను జీవమున్న మనిషిలా భావిస్తే నేను నీకు మంచి చెప్పే గురువుగా మారుతాను బిడ్డ. నువ్వు నన్ను గురువులా అనుకుంటే నీకున్న కష్టాలను, దుఃఖాలను నేను తీసుకుని నీ జీవితంలో వెలుగునిచ్చే దీపంలా మారుతాను. నీ జీవితాన్ని పూర్తిగా వెలుగుతో నింపుతాను బిడ్డ. నీ గురువుగా నేను అవతరిస్తాను. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలుసా బిడ్డ? ఈ సాయి చెప్పేది దైవవాక్కు తప్పకుండా జరుగుతుందని నువ్వు నమ్మితేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. వెంటనే నీకున్న భయమంతా కూడా పారిపోతుంది. మా బాబా మాకు ప్రమాణం చేశారు, నాకు ఎలాంటి దిగులు అవసరం లేదు అని నీకు నువ్వు చెప్పుకో బిడ్డ. అప్పుడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటావు. నువ్వు నా వాక్కులు ఎలా అయితే తీసుకుంటావో అవి అలానే వరిస్తాయి. బాబా ఏం చేయలేరు అనుకుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. ఎప్పుడు కూడా నిన్ను కష్టపెడుతున్నానని బాధపడకు. ఆ కష్టం రేపు నిన్ను అత్యంత ఎత్తులో నిలబడుతుందని గుర్తుంచుకో బిడ్డ. నీ వెంటే బాధలు వస్తున్నాయంటే త్వరలోనే నువ్వు అంతులేని ఆనందాన్ని పొందబోతున్నావని గుర్తుంచుకో. ఒక్క విషయం చెప్పనా? నీకు నన్ను కలిసినప్పుడు నీ సగం బాధలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇక నువ్వు నన్ను నమ్మటం మొదలుపెట్టగానే నీకు మంచి కాలం కూడా ప్రారంభమవుతుంది బిడ్డ. నువ్వు నా దగ్గర శరణాగతి పొందితే నేను నీ కష్టాలను వేలతో సహా పీకేస్తాను. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది కేవలం కొన్ని కర్మఫలాలు మాత్రమే. ఒకానొక రోజున ఈ మాటలన్నీ కూడా దైవ వాక్కులా నిన్ను చేరుతాయి బిడ్డ. ఇక నుంచి మంచి కాలం ఆరంభమయ్యింది. అనుకున్న అందరూ ఈ మాటలు వినలేరమ్మా, కానీ నువ్వు వింటున్నావంటే అంతా దైవాజ్ఞ. నీకు త్వరలోనే అత్యంత విలువగల బంగారు నిధి నీ సొంతమవుతుందమ్మా. నీ కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పోగొట్టి నీకు ఆనందాన్నిస్తుంది. నువ్వు నా దగ్గర కోరే కోరికలన్నీ కూడా న్యాయమైనవే. వాటిని తప్పకుండా నేను తీరుస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా నీ జీవితంలో కొన్ని మార్పులు కలిగిస్తాను. వాటిని నువ్వు గమనిస్తూ ఉండు. నీ కళ్ళన్నీ కూడా నేను తీరుస్తాను. అందుకే ఈ దైవ వాక్కును నేను నీకు అందిస్తున్నాను బిడ్డ. ఇక నుంచి ప్రశాంతంగా ఉండు. నేనెప్పుడు కూడా నీతోనే ఉంటాను బిడ్డ. నమ్మకంతో ఉండు. అంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వస్తున్న ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.